అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. మరి ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తాడో తెలియదు కానీ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. రీసెంట్‌గా విజయవాడలో ఒక సంఘటన జరిగింది. గాదే సాయి కృష్ణ, పిల్లా సాయి ఒక ఇష్యూ నడుస్తుంది. కుటుంబ సభ్యులు ఒక ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిని ఆ గాదే సాయి కృష్ణ, పిల్లా సాయి అనే వ్యక్తిని స్టేషన్‌లో కొట్టి చంపేశారు. లాకప్ డెత్. పోలీసులే చంపేశారని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. సరే అది వాస్తవమా? అవాస్తవమా? ఏం జరిగింది? నిజంగా జరిగిందో ఒకవేళ నిజంగా జరిగితే, ఒకవేళ గాదే సాయికృష్ణ అనే వ్యక్తిని లాకప్‌లో గనక చంపేసి ఉంటే అది పెద్ద నేరం. దాన్ని ఎవడు కూడా సమర్థించడు. దానికి బాధ్యులైన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎవడన్నా అదే మాటలు మాట్లాడతాడు. అలాగని చెప్పేసి మరొక పక్కన నేరస్తులను మనం సమర్థించకూడదు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని మనం సమర్థించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. బాగానే ఉంది. పరామర్శించవచ్చు. అదేం తప్పేం కాదు. పరామర్శించడంలో తప్పులేదు. కానీ అక్కడికి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏమని మాట్లాడుతున్నాడంటే 23 ఏళ్ళు ఉంటాయి. తప్పులు సహజంగా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న తప్పులంట. ఒక మర్డర్ కేసు ఉంది. ఒక వ్యక్తిని చంపేసిన కేసులో ప్రధాన ముద్దాయి. ఒక పోక్స్కో కేసు ఉంది. ఒక మైనర్ బాలికను రేప్ చేసాడు. అదొక కేసు ఉంది. అవంట చిన్న చిన్న తప్పులంట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. చెప్పాల్సింది ఇంకా సరదాగా రేప్ చేసాడేనో లేదంటే ఊరికే ఏమి తోయక మటర్ చేసాడని చెప్పాల్సింది. సిగ్గనిపించట్లా? నిండా మోసి 25 ఏళ్ల లేని వయసు పిల్లోడి పైన దాదాపు 20 పైన కేసులు ఉంటుంటే ఏమీ తెలియదా? ఈ నేరస్తులను సమర్థించడం ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా. మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలనడంలో అర్థం ఉంది. ఒకవేళ నిజంగా లాకప్ డెత్ కానీ జరుగుంటే కనుక పోలీస్ స్టేషన్లోనే కానీ చంపేసి ఉంటే కనుక పెద్ద నేరం అది. దాన్ని ఎవడో సమర్థించడు. కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడో కూడా దాన్ని సమర్థించడు. కానీ ఇక్కడ నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే ఆ చనిపోయిన వ్యక్తి ఏదో అమాయకుల్లాగా, శుద్ధపూసలాగా, లేదంటే అసలు నేరాలంటే ఏంటో తెలియని వ్యక్తిలాగా ఇలాంటి మాటలు వద్దు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయడంలో తప్పులేదు. వాళ్ళదేనా కుటుంబం? కాదు ఆవిడేనా తల్లి? ఇటుపక్క చంపేసిన పిల్లోడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ పిల్లోడు చంపేసిన పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? ఆ నవీన్ రెడ్డి అనే పిల్లోడికి తల్లిదండ్రులు లేరా? వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? ఈ 14 ఏళ్ల పాప మైనర్ బాలిక. మీరు మాట్లాడితే కాపు కులం తీసుకొస్తారు కదా. కాపు కులానికి చెందిన ఒక మహిళ, ఒక మైనర్ బాలికని రేప్ చేస్తే వాళ్ళకి తల్లిదండ్రులకు బాధ ఉంటుందా? వాళ్ళని పరామర్శించలేదే. సరే అర్థం ఉండాలండి. మాట్లాడటానికి కూడా అర్థం ఉండాలి. పరామర్శకు వెళ్ళడంలో తప్పు లేదు. మీరు వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు. కానీ మీడియా దగ్గరికి వచ్చి ఈ తప్పు చేసిన వ్యక్తులను ఎవరైనా ఈ రౌడీ షీటర్లు కావచ్చు, లేదంటే ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు, లేదంటే ఈ రేప్ కేసులు ఉన్న వ్యక్తులు కావచ్చు, మర్డర్ కేసులు ఉన్న వ్యక్తులు కావచ్చు సమర్థించడం అనేది చాలా తప్పు. మీరు వాటిని చిన్న చిన్న తప్పులుగా పరిగణించడం అనేది అతిపెద్ద తప్పు అది. దాన్ని సమర్థించకూడదు మీరు. వాటిని మీరు బహిరంగంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చిన్న చిన్న తప్పులు. ఒక వ్యక్తిని చంపితే చిన్న తప్ప, ఒక మైనర్ బాలికని రేప్ చేస్తే చిన్న తప్ప. మనం ఏమని మాట్లాడతామండి? సాధారణంగా ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే మైనర్ బాలికల పైన అత్యాచారం లాంటివి ఏమైనా జరిగితే మనం సోషల్ మీడియాలో కావచ్చు, మన మీడియాలోకి వచ్చి ఏమని మాట్లాడతాం? ఇమీడియట్గా వాడిని చంపేయాలి, వాడికి అసలు బ్రతికే అర్హతే లేదని చెప్పేసి మనమే మాట్లాడతాం కదా. మనమేనా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనమే మాట్లాడతాం. అలా అని చంపేశారంటే అలా చంపకూడదు, తప్పది. కోర్టులు ఉన్నాయి, మనకి కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా చనిపోయి ఉంటే అది పెద్ద తప్పు. దాన్ని ఎవడో సమర్థించడు. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఈ ఇష్యూలో ఆ పోలీస్ అధికారిని వెనకేసి రావట్లేదు. విచారణ జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి తేల్చండి అని చెప్పేసి ఆదేశించారు. ఒకవేళ అదే నిజమైతే కనుక ఖచ్చితంగా అతని పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటారు. నువ్వు ఇక్కడికి వచ్చి సమర్థించడం ఏంటో నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. అలా సమర్థించకూడదు. రౌడీ షీటర్లని లేదంటే వాళ్ళు చేసిన నేరాలని చిన్న చిన్న తప్పులుగా పరిగణించి మనం ప్రచారం చేయకూడదు అలాగా. కాదు, నాకు తెలియక అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదో మీరు పరిగెట్టుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. పరామర్శకు వెళ్ళావా అండి?
వెళ్ళారా మీరు? అలాగే మీ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అమర్నాథ్ గౌడ్ అని చెప్పేసి 10వ తరగతి చదివే పిల్లోడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పేసి వెళ్ళి అడిగితే పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. వెళ్ళావా పరామర్శకి? పరామర్శించావా? ఎందుకు పరామర్శించలేదు? సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా చంపేశారో మనం అందరం చూసాం, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఎందుకు వెళ్ళలేదండి మీరు పరామర్శకి? మీరు పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? ఓహో, మీరు పరామర్శించాలంటే ఖచ్చితంగా అతని పైన క్రిమినల్ కేసులు ఉండాలా? ఒక క్రిమినల్ అయి ఉండాలా? ఒక రౌడీ షీటర్ అయి ఉండాలా? అలా అయితేనే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారా అండి? లేకపోతే పరామర్శించరా? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీకు కూడా ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు దూరం పెట్టాలి. ఏ విషయాన్ని, ఏ అంశాన్ని మీరు ఎత్తుకోవాలో, దేని గురించి మీరు మాట్లాడడం మిమ్మల్ని ఖచ్చితంగా తప్పుదారి పట్టిస్తున్నారు. మిమ్మల్ని కుటుంబానికి న్యాయం చేయాలనుకోవడంలో తప్పులేదు. మనకు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. పోలీసులకి అధికారం లేదు. ఒక వ్యక్తిని చంపేసే అధికారం పోలీసులకి లేదు. అది ఎవరు కూడా సమర్థించరు. కానీ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు వింటుంటే మాకు ఆశ్చర్యం వేసింది. చిన్న చిన్న తప్పులండి, ఏదో తెలుసో తెలియకో చేసేయడండి. 25 ఏళ్ళు లేని వయసున్న పిల్లోడు ఒక మర్డర్ కేసు, ఒక రేప్ కేసు, దాదాపు 20 కేసులు పైన ఉంటే ఆ పిల్లోడి పైన ఉంటే రేపొద్దున సమాజంలో ఏం చేస్తాడండి? మన సమర్థన ఇదంతా కూడా. మేము మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ నిజంగా మీరు ఆరోపణలు చేసినట్టుగా అదే జరిగి ఉంటే దాన్ని ఎవరో సమర్థించరు. కానీ మీరేం చేస్తున్నారంటే ఇక్కడ ఆ నవీన్ రెడ్డి అనే పిల్లోడు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సాయి కృష్ణ, ఈ పిల్ల సాయి అనే వ్యక్తి ఎవరినైతే చంపేశారో ఆ నవీన్ రెడ్డి అనే పిల్లోడు ఫోటోలు తీసుకొచ్చి ఇతనే సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇదిగో పోలీసులు చిత్రహింసలు పెట్టారు ఫోటోలు అని చెప్పేసి అని ఈ పిల్లా సాయి చంపేసిన వ్యక్తి నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఫోటోలు తీసుకొచ్చి మీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా? ఇంతకు మించిన దిక్కుమాలతనం ఏమైనా ఉందా అసలు? వద్దండి, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు 5 ఏళ్ళు మమ్మల్ని పరిపాలించారు. మాకు సిగ్గేస్తుంది. మీ నోటంటే ఇలాంటి మాటలు వింటా ఉంటే మాకు సిగ్గేస్తుంది. ఎప్పుడు కూడా క్రిమినల్స్కి అండగా ఉండకూడదు. బాధిత కుటుంబాలకు అండగా ఉండడంలో తప్పులేదు. కానీ మనం సమర్థించుకోరు. తెల్లవండి ఏం జరిగిందో చూద్దాం. వార్తలు వస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు కూడా మేము కూడా ఒక నిజంగా జరిగిందేమో అని చెప్పేసి అని మేము కూడా అనుకున్నాం. కానీ మీరు ఎప్పుడైతే పెట్టిన ఫోటోలు చేసిన ప్రచారం అబద్ధం అని తేలిందో మాకు సందేహాలు కలుగుతున్నాయి. ఒక నిజంగా జరిగిందా లేదా? మిస్సింగ్ కేసా? అసలు అరెస్ట్ చేశారా లేదా? మాకు అనుమానాలు కలుగుతున్నాయి. తొందరపడమాకండి, రానివ్వండి. పైగా దానికి తోడు ఇంకొక పిల్లోడు, ఇంకొక రౌడీ షీటర్ ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు సాక్షిలో. ఆ వీడియోలో ఆ పిల్లోడు ఏమని మాట్లాడతాడంటే, నేను క్రిమినల్నే, అదేదో పెద్ద బిరుదు ఇచ్చినట్టు. తిప్పి కొడితే 20 సంవత్సరాలు ఉండవు వీళ్ళకి. ఆ మాట్లాడే పిల్లలకి తిప్పి కొడితే 20 ఏళ్ళు ఉండవు. వాడంతట వాడే నేను క్రిమినల్నే. అరే, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నావు? ఇక ఇలాంటి వాళ్ళందరికీ మీరు అంటే మీరు మద్దతుగా ఉండడం వల్ల ఇలా బరిదెగించేస్తున్నారు. ఇలా నిండా 20 సంవత్సరాలు లేని పిల్లోడు ఒక వీడియో రిలీజ్ చేసి నేను కూడా క్రిమినల్నే, నేను కూడా స్టేషన్లోనే ఉన్నాను, తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి కదా, మీరెవరు శిక్షిస్తారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారంటే, అంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైతే నేను రేప్ కేసు అని చెప్పుకొచ్చానో, అది అతని పేరు ఏదో ఉందో, మహంకాళి చందును ఏదో ఒక పిల్లోడి పేరు. మీరు అమ్మాయి కేసు అంటున్నారు కదా, ఆ అమ్మాయిని అడగండి ఒకసారి. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, అంటే వాళ్ళు చేసిన తప్పుని ఏ విధంగా సమర్థించుకుంటున్నారంటే, మేము తప్పు చేసినంత మాత్రాన మీరు మమ్మల్ని ఏం అడగకూడదు, కోర్టులు ఉన్నాయి కదా, మేము బెయిల్ తెచ్చుకుంటే అవసరం అయితేనే, చట్టాల గురించి, రాజ్యాంగాల గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడటం. నిండా మోసి 20 ఏళ్ళు ఉండవు, వాళ్ళ పైన రౌడీ షీట్ ఉంటుంది, వాళ్ళు చేయని నేరాలు ఉండవు, అన్నీ ఉంటాయి. పైగా వాళ్ళు చట్టాల గురించి, రాజ్యాంగాల గురించి వాళ్ళు మాట్లాడటం. అలాంటి వ్యక్తులందరికీ కూడా మీరు సమర్థన. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఎప్పుడు చేయొద్దండి. మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించడం తప్పని అనట్లేదు. ఒకవేళ మీరు ఆరోపించినట్టుగా నిజంగా గాదే సాయి కృష్ణ అనే వ్యక్తిని ఒకవేళ నిజంగా పోలీసులే చంపేసి ఉంటే అది పెద్ద నేరం. అది దాన్ని కూడా ఎవరు సమర్థించరు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అది ఏ అధికారి అయినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే. కానీ మీరు ఇక్కడ మాట్లాడే మాటలో తప్పు చేసిన వ్యక్తుల్ని చిన్న చిన్న నేరాలుగా, రేప్ ఏమి చిన్నది కాదండి, మర్డర్ ఏమి చిన్నది కాదండి,
ఇక గంజాయి దొమ్మి కొట్లాట్లు గిట్లాట్లు ఏం చిన్న చిన్న కేసులు ఏమి కాదు. వాటిని మీరు చిన్న చిన్న కేసులుగా ఇక్కడ ప్రస్తావిస్తూ మీరు సమర్థించడం అనేది చాలా దారుణం. అది రేపొద్దున అందరూ అలాగే తయారవుతారు. బాబు జగన్మోహన్ రెడ్డి చెప్పేసాడు రేపు చాలా చిన్నదంట, రేప్ కేసు పోక్సో కేసు చాలా చిన్నదంట, మర్డర్ కేసు చాలా చిన్నదంట, ఏముందలే మనం కూడా చేయొచ్చులే అని చెప్పేసి అనుకుంటారు. ఈ దిక్కుమాలిన మాటలు మానేస్తే బాగుంటుందండి. మీకు ఉన్న పేరుని పోగొట్టుకోమాకండి.